హలో లోకల్ సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. చుకొని పుట్టే కొత్త రాజు కోసం ముందుగా మొదటిది, చుకొని పుట్టే కొత్త రాజు కోసం. విజయ్ దేవరకొండ కెరియర్లో అత్యంత ఖరీదైన పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న కింగ్డమ్ విడుదల మే 30 అని గతంలోనే ప్రకటించారు. ఇంకో 40 రోజులు మాత్రమే ఉండడంతో ఖచ్చితంగా ఆ డేట్ని అందుకోలేమననే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి వాయిదా పక్కా అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ మాత్రం డెడ్ లైన్ మీట్ అయ్యేందుకు సర్వశక్తులు వాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు వేగవంతం చేశారు. ఇటీవలే హీరో పార్ట్ మొదలై దాని తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అసలు సమస్య అనిరుద్ రవిచంద్రన్తో ఉంది. తనేమో బిజీగా ఉన్నాడు. రికార్డింగ్కి తగినంత సమయం ఇస్తేనే బెస్ట్ రాబట్టుకోవచ్చు. హడావిడి చేసి ఒత్తిడి తెస్తే అవుట్పుట్ తేడా కొడుతుంది. కమల్ హాసన్ ఇండియన్ 2, అజిత్ పట్టుదల దానికి ఉదాహరణం. అయితే అనిరుద్కు కింగ్డమ్ దర్శకుడు గౌతమ్ తిన్నూరితో నాని జెర్సీ నుంచే మంచి బాండింగ్ ఉంది. పైగా తెలుగులో సితారా సంస్థకు అతనిచ్చే ప్రాధాన్యం ఎక్కువ. ఇది దృష్టిలో పెట్టుకుంటే కనుక బీజిఎం కోసం క్వాలిటీ టైం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కింగ్డమ్ కోసమే గౌతమ్ తిన్నూరి తన మరో సినిమా మ్యాజిక్ పోస్ట్ ప్రొడక్షన్ ఆపేశాడు. సో కింగ్డమ్ మాట మీద ఉంటేనే మంచిది. ఎందుకంటే జూన్లో కుబేరా, కన్నప్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు కనుక మేలో రాకపోతే అది కూడా జూన్కు వెళ్తుంది. అప్పుడు ఓపెనింగ్స్ పరంగా కింగ్డమ్కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలను కొట్టిపారేలేం. పైగా అన్ని భాషల్లో విడుదల కాబట్టి సోలో డేట్ కోసం చాలా కసరత్తులు చేసి మే 30న లాక్ చేసుకున్నారు. వదులుకుంటే చిక్కులు తప్పవు. ఇవన్నీ ఒకెత్తే అయితే ప్రమోషన్ల కోసం ఓ 2 వారాలు కేటాయించుకోవాలి. సో కింగ్డమ్ టీం కాళ్లకు చక్రాలు కాదు, రాకెట్లు తగిలించుకొని మరీ పరుగులు పెట్టాల్సి ఉంటుంది. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పైకి తీసుకెళ్లకపోయినా విశ్వాంబర కోసం తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతుంది. యూనిట్ వదులుతున్న సమాచారం మేరకు కేవలం VFXకే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టడం చిరంజీవి సినిమాకు ఇదే మొదటిసారి కానున్నది. పలు విదేశీ నిపుణులు దీనికోసమే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దర్శకుడు వశిష్ఠ అనుకున్న విజన్కి టీజర్లో చూపించిన విజువల్స్కి మధ్య చాలా తేడా రావడంతో రిపేర్లు గురించి మెగాస్టార్ చాలా సీరియస్గా సూచనలు చేశారట. దానికి అనుగుణంగానే 1కి 10 సార్లు క్వాలిటీ చెకింగ్తో ఆలస్యమవుతున్నా తగ్గేదేలే అంటున్నారట. బస్ పరంగా వెనకబడిన విశ్వాంబరకు సాలిడ్ ప్రమోషన్లు అవసరం కాబోతున్నాయి. ముందుగా విడుదల తేదీ ఖరారు చేయాలి. జూలై 24న అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కానీ యువి క్రియేషన్స్ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకోవైపు ఇతర సినిమాల డేట్లను ఒక్కొక్కటిగా లాక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. బోలా శంకర్ తర్వాత సుమారు 2 ఏళ్ల గ్యాప్తో వస్తున్న చిరు మూవీ ఇది. అందుకే ప్రకటన టైంలో అభిమానులు ఓ రేంజ్లో ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా టీజర్కొచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ బిజినెస్, OTT పరంగానూ ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ సరిచేస్తున్నారు. బయట హైప్ సంగతి ఎలా ఉన్నా విశ్వాంబరాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వస్తాయని టీంలో వినిపిస్తున్న మాట. మొత్తం ఫైనల్ చెక్ అయ్యాక ట్రైలర్ కట్ని ప్లాన్ చేస్తారట. ఎలాంటి తొందరపాటు లేకుండా బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ వశిష్ఠతో పాటు చిరుకి బాగా సన్నిహితంగా ఉండే పలువురు టాలీవుడ్ సీనియర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారనే టాక్ గతంలో వచ్చింది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ ఫ్యాంటసీ డ్రామాకు కీరవాణి అందిస్తున్న సంగీతం నుంచి పెద్ద మ్యాజిక్ ఆశిస్తున్నారు మ్యూజిక్ లవర్స్. రామారామ పాట పర్వాలేదనిపించింది. 2వ సాంగ్ వచ్చే నెల వదులుతారట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్,
సమంత నాగచైతన్య విడిపోయాక శామ్ ఒంటరిగానే ఉంటుంది. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వార్తపై మళ్ళీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమెరుతో ఆమె పెళ్లి పీటలెక్కబోతుందని టాక్ నడుస్తుంది. వీరిద్దరూ కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో ఈ రూమర్కి బలం చేకూర్చుకున్నట్లయింది. పైగా ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొత్తగా గాసిప్ వినిపిస్తుంది. అన్నట్లు శామ్, రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంత గాని అటు రాజ్ గాని స్పందించలేదు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాలో అంతా కొత్తవారే నటించారు. నటిగా తన కెరియర్ మొదలుపెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు సమంత. శుభం సినిమాలో నటీనటులు బాగా చేశారని శామ్ చెప్పింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.